అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ లాసెన్స్ బే కాలనీలో ఒక పెద్దావిడి 94-95 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వద్ద ఒక మరో మహిళ వెళ్ళి కంట్లో కారం కొట్టి తన ఆ పెద్దవాడుకున్న 2 చేతుల్లో బంగారు గాజులు అయితే తీసుకెళ్లడంతో వాళ్ళైతే పోలీసులు ఎంవీపీ పోలీసులు అయితే ఆశ్రయించారు. అయితే ఎంవీపీ పోలీసులు రంగంలో దిగి మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అని క్షుణ్ణంగా పరిశీలించి అతి తొందరలో ఆ మహిళని అయితే పట్టుకున్నారు. అయితే దీంతోపాటు మనకు సంబంధించి ఎంవీపీ క్రైమ్ సిఐ చక్రధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా పట్టుకున్నారు, అసలు ఏ విధంగా జరిగింది ఇది మనకి 17వ తారీఖు ఈవినింగ్ నైట్ అరౌండ్ 8 o'clock ఇలా మనకు కంప్లైంట్ వచ్చిందండి. సత్యనారాయణ గారని మనకి లాసెన్స్ బే కాలనీ, అంటే మనకి పెదవాల్తెర జంక్షన్ నుంచి కొంచెం లాసెన్స్ బే కాలనీ వైపు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ రోడ్డు హైవేలోనే ఉంటుంది వాళ్ళ హౌస్. ఆయన వచ్చి మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ వివరాలు ఏంటంటే వాళ్ళ అమ్మగారు 94 years లేడీ, ఆవిడ వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో కూర్చొని ఉంటే ఎవరో గుర్తులేని వ్యక్తి రెయిన్ జాకెట్ వేసుకొని మాస్క్ వేసుకొని వచ్చి ఆవిడ వాళ్ళ అమ్మగారి కళ్ళలో కారం కొట్టి చేతుకున్నటువంటి 2 బంగారు గాజులని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారని కంప్లైంట్ చేశారు. నేను మా ఎంవీపీ క్రైమ్ సిబ్బంది అందరూ ఇమీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడం జరిగింది. వెళ్తే లక్కీగా వాళ్ళ ఇంట్లో ఇన్సైడ్ అవుట్ సైడ్ అంతా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇమీడియట్గా సీసీ కెమెరాస్ ఫుటేజ్ని పరిశీలిస్తే ఒక వ్యక్తి గ్రే కలర్ రెయిన్ కోట్ కంప్లీట్గా ఫ్రమ్ హెడ్ టు టో ధరించి ఉండి మొహానికి మాస్క్ చుట్టుకొని ఉండి రావడం జరిగింది. ఒక రెడ్ కలర్ స్కూటీ మీద ఎర్ర హెల్మెట్ పెట్టుకొని రావడం జరిగింది. మొదట్లో మేము మగాడు అనుకొని ఫుటేజ్ చూసాం. తర్వాత అదే ఫుటేజ్ని రిపీటెడ్గా చూస్తే గేట్ ప్యాటర్న్ నడిచే విధానం చూస్తే అది మగవాళ్ళ లేదు ఆడవాళ్ళ ఉందనేసి అది ఫుటేజ్ అంతా పాజులో పెట్టుకొని తర్వాత క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటే ఆవిడ వేసుకున్న చెప్పులు కానీ కాళ్ళకి మట్టెలు, కాళ్ళకి పట్టీలు ఉన్నాయి, తర్వాత బొట్టు పెట్టుకొని ఇదంతా ఉండడం చూసి 100% స్త్రీ చేసిన అఫెన్స్ అనే నిర్ధారణకు వచ్చి ఇమీడియట్గా ఈ ఎవరైతే నేరం చేసిన వ్యక్తి ఎవరో చెప్పినట్టు అలా ఇంటి మేడ మీదకి వెళ్ళింది అంటే 100% తెలిసిన వ్యక్తి చేస్తుంటారని కంప్లైంట్ వాళ్ళ ఫ్యామిలీని అడగడం జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్గా మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు వర్క్ చేస్తున్న మెయిడ్స్కి కానీ సర్వెంట్స్కి కానీ నర్సెస్కి కానీ ఎవరైనా ఈ విధమైనటువంటి స్కూటర్ విత్ రెడ్ హెల్మెట్ పెట్టుకుని వస్తారా అనేసి అడగడం జరిగింది. వెంటనే వాళ్ళు ఇంతకుముందు 3 నెలల క్రితం పద్మాని ఆవిడ ఒక మెయిడ్ని ప్రొవైడ్ చేసింది. ఆవిడ ఇదేటువంటి స్కూటర్ని విత్ హెల్మెట్ సేమ్ టైప్ ఆఫ్ హెల్మెట్ పెట్టుకుని వస్తుందండి ఆవిడ మీద అనేసి వాళ్ళు మనకి ప్రాథమికంగా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. దానిపై ఆవిడ ఫోన్ నెంబర్ అవి తీసుకుని పద్మ ఎక్కడ ఉంటుందంటే శివాజీపాలెంలో ఉంటుందని తెలియజేయడం జరిగింది. మన ఫుటేజ్ కూడా బ్యాక్వర్డ్ చెక్ చేసుకుంటూ వెళ్తే ఇది కూడా శివాజీపాలెం వైపే వెళ్ళిందనమాట. అంటే ప్రయాణం అటువైపు నుంచి ఆవిడ రావడం జరిగింది. వెంటనే ఆవిడనే మనం ప్రైమ్ సస్పెక్ట్గా భావించి ఆవిడ ఇంటి అడ్రస్ దగ్గర మనం లర్కింగ్లో ఉండడం జరిగింది. ఎవరైతే ఈవిడ అఫెన్స్ చేసిన పద్మాన్ని ఆవిడ అదే స్కూటర్ మీద సేమ్ హెల్మెట్ పెట్టుకొని రావడం జరిగింది ఇంటికి అరౌండ్ 10 o'clock ఆ టైంలో. ఇంటిని ఇమ్మీడియట్గా ఆవిడని పట్టుకొని ప్రశ్నిస్తే ఆవిడ నేరాన్ని కన్ఫెస్ చేసింది. ఆవిడ పొజిషన్లోనే ఈ 2 గాజులను కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. అరౌండ్ 22 grams ఆఫ్ వర్త్ ఆఫ్ గోల్డ్, అరౌండ్ 2 lakhs చేంజ్ ఉంటుంది ప్రైసు. ఇదంతా అరౌండ్ 3.5 to 4 hours జరిగిపోయిందండి. చాలా తొందరగా జరిగింది. ఇలా జరగడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే బాధ్యతగా వాళ్ళ సీసీ కెమెరాలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి, ఇంటి చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి మాకు కూడా చాలా ఈజీ అయింది. మనం ఐడెంటిఫై చేయడం కానీ ఫాలోఅప్ చేయడం కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి ముద్దాయి ఇంటి వరకు కూడా సీసీ ఫుటేజ్ ట్రాక్ చేయడానికి కానీ ఇనీషియల్ దగ్గర మనకు సీసీ ఫుటేజ్ మంచిగా లభించడం వల్ల ఈజీ అయింది మాకు కూడా తొందరగా చేయడానికి. ఆ సిబ్బంది కూడా చాలా యాక్యురేట్గా యాక్టివ్గా వర్క్ చేయడం వల్ల కేసు తొందరగా డిటెక్ట్ అయింది. ఈ జరిగిన ఉదంతంలో మొత్తం ఒక ఫుల్ కోట్ వేసుకొని సీసీ కెమెరాలో అది తెలియకుండా ఉండడానికి మిస్యూజ్ చేసింది. నిజంగా ఆ నేపథ్యంలో మీరు ఎలా కనుక్కోగలిగారు నిజంగా ఆవిడ ఫిమేల్ కాదు మేలు అని చెప్పి? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు అఫెన్స్ చేసిన వెంటనే పరిగెట్టుకుని వెళ్ళింది ఆవిడ. పరిగెట్టుకుని వెళ్తే మనకి మగవాడు పరిగెట్టుకుని వెళ్ళేదానికి స్త్రీ పరిగెట్టుకుని వెళ్ళేదానికి తేడా ఉంటుంది. వచ్చినప్పుడు కూడా మెట్లు ఎక్కడం కానీ కూడా కొంచెం నడిచే విధానం మగవాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, స్త్రీకి ఒక విధంగా ఉంటుంది. సో ఇది వాకింగ్ చూస్తే స్త్రీలా ఉంది అనిపించి అప్పుడు మనం ఫుటేజ్ ఆవిడ తప్పుదారి పట్టించడానికి ఫిమేల్ కాదు మేల్ అని చెప్పి నమ్మించడానికి ఫుల్ కోట్ వేసుకొని రావడం 100%. మగవాడు అనుకుని మన తప్పుదారి పట్టించడానికి కంప్లీట్గా ఇట్లా చేయడం జరిగింది. కాకపోతే ఆ చెప్పులు కూడా లేడీస్ వేసుకున్న చెప్పులు మనం జూమ్ చేస్తే మట్టిలు అండ్ పట్టీలు కూడా కనిపించే ఫుటేజ్లో
తర్వాత ఆవిడ స్క్రీన్ షాట్స్ తీసుకుంటే ఆవిడ మొహానికి బొట్టు పెట్టుకున్న అంత ఉంది. దాన్ని బట్టి మనం అది 100% స్త్రీ అయి ఉంటుంది, తెలిసిన వ్యక్తే, ఎవరో వీళ్ళకి తెలిసిన వ్యక్తి అనేసి కంక్లూజన్కి రావడం జరిగింది. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ లాసెన్స్ బే కాలనీ ఈ చోరీ ఉదంతాన్ని పర్టికులర్గా పరిశీలిస్తే తెలిసిన ఆవిడ ఒక కేర్ టేకర్ని అప్పచెప్పిన తెలిసిన పద్మజ అనే ఒక 40-45 సంవత్సరాల వయసు ఉన్న ఒక మహిళ ఆ ఇంటికి వెళ్ళి ఆ పెద్దావిడి ఒకరితే ఉంటుంది, మొత్తం అంతా తెలుసు కాబట్టి మొత్తం ఫుల్ కోట్, అంటే ఒక సీసీ కెమెరాస్ ఉన్నాయని చెప్పి ఇంట్లో తను ముందుగానే పసిగట్టిన నేపథ్యంలో అయితే ఫుల్ కోట్ వేసుకొని వెళ్ళి ఈ కారం ముందుగా తీసుకెళ్ళిన కారం ఆ పెద్దావిడి కొంట్లో కొట్టి ఆ 2 చేతికి ఉన్న 2 గాజులు అయితే తస్కరించడం, మళ్ళీ తన బండి మీద వెళ్ళిపోవడం. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి అయితే చేరుకొని మొత్తం సీసీ కెమెరా అయితే పుట్టించి క్షుణ్ణంగా పరిశీలించడంతో ఆ మేల్ కాదు, వచ్చింది ఫీమేల్, ఎవరో తెలిసిన వాళ్ళు అని చెప్పి మొత్తం అంతా ఆ కోణంలో అయితే పరిశీలిస్తే ఎవరైతే చోరీకి పాల్పడ్డారో ఆ మహిళలను అయితే పట్టుకోవడం అయితే జరిగింది. ఏదేమైనా అందరూ ఈ పెద్దవాళ్ళు కానీ బంగారం విషయంలో కానీ ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ ఉండడం వల్ల ఈ కేసుని అతి తొందరగా ఛేదించగలిగాం. ప్రతి ఒక్కరు సీసీ కెమెరా ఫుటేజ్ పెట్టుకొని మాకు సహకరించాల్సిందిగా ఈ విశాఖ పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంలో అయితే మనకి చాలా తొందరగా ఎవరైతే ఈ చోరీకి పాల్పడ్డారో ఆ వ్యక్తిని అయితే పట్టుకోవడం, ఆ మహిళని అయితే పట్టుకోవడం, నిజంగా వాళ్ళ చోరీ ఈ సొత్తును వెంటనే రికవర్ చేయడం నిజంగా చాలా అభినందనీయం. నిజంగా ఈ నేపథ్యంలో అయితే అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎంబీపీ పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.